హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. చూస్తున్నారు కదా బాల్కనీలో మా బట్టల పరిస్థితి. రోజు ఇంతే అవుతుందన్నమాట. ఇంకా కట్టుకోవడానికి ఎక్కడ వీలుగా లేదు. గోడలకి మూలలు కొడదామన్నా కూడా గోడలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మూలలు అనేటివి అస్సలు దిగట్లేదు. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. మెయిన్ గా శ్రేయాన్వి పాప బట్టలు ఎక్కువ అవడం వల్ల అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇట్లయితే కాదని చెప్పేసి ఆన్లైన్ లో అయితే మొత్తం వెతికినా అన్నమాట. ఆన్లైన్ మొత్తం చూసిన తర్వాత అయితే 186 రూపీస్ కి ఇదైతే తీసుకున్నా మీషోలో. మనకి 2000 రూపీస్ కి అయితే సీలింగ్ హ్యాంగర్స్ వస్తున్నాయి. అవి ఇప్పుడు ఎందుకు రెనోవేట్ చేపించుకున్నాక పెట్టించుకుందాంలే అనేసి అయితే ఇది ఆర్డర్ పెట్టిన. ఇంకా మనకి స్టాండ్ హ్యాంగర్స్ కూడా వస్తాయి. ఒక 2000-1500 లోపల స్టాండ్ హ్యాంగర్స్ కూడా వస్తాయి. కాకపోతే అవి స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి కదా, సో అట్లా అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టిన అనమాట. మళ్ళీ కాస్ట్ కూడా తక్కువనే. ఇది నాకు 186 రూపీస్ పడింది. బట్ ఇప్పుడు 250 రూపీస్ అయింది మీషోలో. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే బై చేయండి. మనకి ఇట్లా 2 రాడ్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇట్లా మనకి నట్లు ఇస్తారు. సో అవైతే ఫిక్స్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ రోప్ ఇచ్చిర్రు. ఈ రోపు దానికి అటాచ్ చేసి అయితే దాన్ని ఆరేయాలన్నమాట. సో అది మొత్తం పెట్టినాక మీకైతే అర్థమవుతుంది ఫిక్స్ చేసిన తర్వాత. సో ఇవి ఫిక్స్ చేయడానికి కూడా మనకైతే నట్లు ఇచ్చిర్రు అనమాట. అది స్క్రూలు ఉంటాయి కదా, స్క్రూలు అయితే ఇచ్చినారు. ఇవేనండి, బ్లాక్ కలర్ స్క్రూలు ఇచ్చినారు మనకి లోపల. ఈ స్క్రూస్ తోనైతే ఇప్పుడు నేను ఇది మొత్తం ఫిక్స్ చేపించినాక చూపిస్తా ఎట్లుంటది అనేసి. ఇదిగోండి, మేము బయట కిటికీ దగ్గర అయితే డ్రిల్లింగ్ మిషన్ తోని కొట్టుకొచ్చినాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ రోప్ అయితే అటాచ్ చేస్తుండే దానికి. సో మనకి 6 హోల్స్ ఇచ్చినారు. మనకి ఇష్టం ఉన్నట్టు మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా 6 థ్రెడ్స్ కూడా వస్తాయి, 6 లైన్స్ కూడా. గ్యాప్ అనేది తక్కువ ఉంటది అనేసి మేమైతే 3 లైన్స్ పెట్టుకున్నాం అనమాట. చూడండి, ఇట్లయితే ఉంటది అనమాట. మనం వాడనప్పుడు అట్లా పైకి పెట్టేసుకోవచ్చు, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. మనం యూజ్ చేసేటప్పుడు అయితే కిందికి అనేసి బట్టలు ఆరేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆరేసి కూడా చూపిస్తా. చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. లో బడ్జెట్ లో మంచిగా కొంచెం ఆర్గనైజ్డ్ గా కనిపిస్తుంది కదా, సో అందుకని ఇది ఆర్డర్ అయితే పెట్టినా నేను మీషో నుంచి. చూడండి, ఇట్లా బట్టలు ఆరేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినప్పుడు, మనకు అవసరం లేనప్పుడు అయితే అట్లా పైకి పెట్టేసుకోవచ్చు. చాలా బట్టలే పడుతున్నాయి. మా బట్టలు అయితే అన్ని పట్టేస్తున్నాయండి ఇందులో. మీరు కావాలనుకుంటే దీన్ని బాల్కనీలో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. బాల్కనీ మనకి రేలింగ్ ఉంటది కదా, దానికి అటు సైడ్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మేమైతే ఇట్లా బయట పెట్టేసుకున్నాం అనమాట. ఇంత ఘోరంగా ఉండే మా బాల్కనీ పరిస్థితిని కొంచెం నీట్‌గా కనిపించడానికైతే బయట పెట్టేసాం అనమాట. బాల్కనీ ఉండడమే చిన్నగా ఉంది గదా, అవి ఇవి పెట్టి ఇంకా ఇబ్బంది అయిపోతుందనేసి అదైతే ఆర్డర్ పెట్టినా. ఇప్పుడు బయట ఇంత నీట్‌గా అయితే కనిపిస్తుంది. మనం వాడనప్పుడు కూడా మంచిగా పైకి పెట్టేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరికీ డిస్టర్బెన్స్ ఉండదు. మనకు కూడా డిస్టర్బెన్స్ ఉండదనమాట. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి క్లిక్ చేసి కొనేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.